మీకు కనిపిస్తుందో లేదో ఒకటి దూకుతాడంట అక్కడికి వెళ్ళి ఆడి నుంచి దూకుతాడా ఎందుకు కొంపదీసి. ఓ నో. ఇవాళ మేము ఎటు వెళ్తున్నాం అంటే మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు క్రిస్మస్ కదా, సో అన్ని మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్స్ కూడా ఉండొచ్చు హోప్ఫుల్లీ, బట్ అన్ని ఈవెంట్స్ కానీ లేకపోతే పార్క్స్ కానీ థీమ్ పార్క్స్ ఏ యాక్టివిటీస్ లేవు. రెస్టారెంట్స్ అవి కూడా క్లోజే. సో మేము ఇవాళ మా లక్ ఏంటి అంటే మేము తీసుకున్న బ్రెడ్ అవి కొన్ని ఉన్నాయి. బ్రెడ్ అండ్ జామ్ అవుతుంది మాకు లంచ్ కూడా. మేము నిన్న యాక్చువల్గా ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ వరకే క్లోజ్ అయిపోయినాయి 5 లోపే. కోల్స్ అని సూపర్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు దారిలో ఏమన్నా ఫ్రూట్స్ అలాంటి ఏమన్నా బయట పెడతారు కదా, నిన్న మొన్న చూసినాం కదా పే అండ్ పిక్ అని ఇంటి ముందల ఫార్మర్స్. సో అలా ఏమన్నా దొరికితే కనుక అవి తీసుకుంటాము. లేదు అంటే ఆ బ్రెడ్ ప్లస్ అంటే ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్స్కి వెళ్తాం కదా, అక్కడ ఏమైనా శాండ్విచెస్ అలాంటివి ఏమైనా తీసుకుంటాను, ఎందుకైనా మంచిదని. ఎటు వెళ్తున్నాం ప్లేస్ పేరు చెప్పలే మనం. ఈరోజు వాటర్ ఫాల్స్ అంటే ర్యాండమ్, అంటే ప్లాన్ కూడా లేదమ్మా. మొన్న తీసుకెళ్ళినట్టే రోడ్ సైన్స్ ఏ కనపడితే అట్లా తిప్పేయటమే. టాంబరిన్ మౌంటైన్ లోకి వెళ్తున్నాము, బట్ పలానా ప్లేస్ అని లేదు. సరే మళ్ళా see you soon. ఏమని ఇంకో వాక్ రెడీయా నువ్వు? కొంచెం దూరం నేను 1 కిలోమీటర్ వాక్, చాలా ఈజీ ఇది ట్రైల్. సో వెతికి ఐ మీన్ ఇటు వచ్చేటప్పుడు కొంచెం వచ్చేటప్పుడు మనం ఇక్కడికి వచ్చే ముందే ఫ్యూయల్ స్టేషన్లో అడుగుండే ఏదైతే బెటర్ అని. సో వాళ్ళు ఈ ప్లేస్ అని చెప్పారు, కొంచెం ఈజీ ఉంటుందని చెప్పారు. సో కూర్చుందాం వైరే. పొద్దున ఎగ్ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది, కడుపులో తిప్పుతుందా? Park closes at 8 PM from 1st October to 31st March. చీకటి కదా, చాలా మంది వచ్చారు. మరి ఈరోజు చెప్పా కదా పబ్లిక్ హాలిడే, ఏమీ ఉండవు, క్లోజ్. పాపం పార్కింగ్ కోసం కొట్టుకుంటున్నారు ఇంకా అక్కడ ముందు. సో వీలైతే స్విమ్ కూడా చేద్దాం. రాక్ పూల్స్ ఉన్నాయి. ఓకే, అది పట్టుకుని అన్నాడు హ్యాండ్ రైలు. అటు పోవద్దు అని ఈ సైన్స్ నెగ్లెక్ట్ చేసే మొన్న ఒక ఢిల్లీ నుంచి ఒక ఆమె వచ్చిందంట విజిటింగ్కి. ఇట్లనే ఏదో లుక్అవుట్ దగ్గర వార్నింగ్ సైన్ చూసుకుంది. వార్నింగ్ సైన్ క్లియర్గా ఉంది అక్కడ. వార్నింగ్ సైన్ లెక్క చేయకుండా వెళ్ళి ఫోటో దిగడానికి వెళ్ళి నుంచుందంట. పడిపోయింది, చచ్చిపోయింది పాపం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ లేదు నాన్న, రాక్ పూల్స్ ఉన్నాయి కొన్ని. అవి అక్కడ ఉన్నారు చూడు జనాలు కింద. ఏంటి మనకు అర్థమైంది? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ముట్టుకో. ఏం గడిచిందే? ఓకే, చీమ కుట్టిందన్నావు. చీమ కాదు అది, కానీ ఏదో పురుగు. సో వార్నింగ్ సైన్స్ ఉంటే దాన్ని ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే సేఫ్గా ఉంటాం.
ఇటు నుంచి వెళ్ళిరేమో వెళ్దామా ఇట్లా పాతుంది లేమోడు వెళ్ళొచ్చు నాన్న ఇంకా ముందు ఉంటాయిలే ఇక్కడ వెళ్ళలేదన్న రాక్ పూల్స్లో నేను చేస్తా మీకు కనిపిస్తుందో లేదో ఒకటి దూకుతాడంట అక్కడికి వెళ్ళి ఆడి నుంచి దూకుతాడా ఏంటి కొంప తీసి ఓ నో డ్యామ్ ప్లీజ్ డు నాట్ ట్రై దిస్ ఎట్ ఎనీవేర్ కనిపిస్తుండు ఆడిని చూసి ఇంకోటి వెళ్తుండు పైకి చూడ్డానికి మాకు భయం అవుతుంది కానీ వాళ్ళకి ఏమైతలేదో ఏమో అక్కడ ఆల్రెడీ డేంజర్ అని పెట్టాడు అవో క్లైంబింగే లేదే అవో కిందంది కూడా అనిపించిందా వినరు కదా జనాలు Damn, that's so dangerous, man. మరి డీప్ కొంత చూడాలి కదా లేకపోతే కాళ్ళు ఇరుగుతాయి లే ఇంకో స్టెప్ ఎక్కిండు పైకి జాగ్రత్త అయ్యా ఇడు చూడు ఎట్లా ఎక్కుతున్నాడు పాపడ మీద ఎట్లా ఎక్కుతున్నాడు పైకి అది ధైర్యం చాలట్లా పాపం వీడి ఇక్కడి నుంచి దిగుతాడు ఇంకా పైకి వెళ్తుంది కనిపిస్తుంది ఈయన దొంగేటప్పుడే భయం అవుతుంది దయచేసి ఇలా మాత్రం చేయకండి చిన్నప్పుడు బావిలో దూకేటోళ్ళు కానీ మాకు బాధ అంతా చాలా డీప్ ఉంటుంది కాబట్టి పర్లేదు మౌంటైన్ రోడ్ ఘాట్ రోడ్ సైడ్ అంతా లోయ
వింటేజ్ కాలే కానీ 90s 80s మోడల్, 90s మేబీ. అబ్బో క్విక్ పిట్ స్టాప్. సో లంచ్ చేసేద్దామని చెప్పేసి ఎక్కడ ఆగిపోయినామంటే దిస్ ఇస్ అ లుక్అవుట్, మౌంటైన్స్ లుక్అవుట్. ర్యాండమ్గా ఆపేసిన. అవి సీనరీ రే. బాగుంది. హలో, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం తెలుసా? ఆ మౌంటైన్ ఈ మౌంటైన్ అనుకుంటూ తిరుక్కుంటూ కరంబిన్ వ్యాలీ. ఆ వ్యాలీకి వచ్చి డే 1లో వచ్చిన ప్లేస్ నుంచి తీసుకొని వచ్చినాం అలా. అంతా హైవే చూపిస్తుంది, నాకు హైవే మీద దోలాలనిపించలేదు. సో స్టాప్స్ యాడ్ చేసుకుంటా మౌంటైన్ మీద తోలుకుంటూ వచ్చిన. నువ్వు పడుకున్నావు కదా? కొంచెం సేపు పడుకున్నాగా. ఇవేంటి కాయలు ఎలా ఉన్నాయో? అవి ఏంటోనే తెలీదు. డెకరేషన్స్కి అయితే వాడతారు. ఇండియాలో కూడా ఉంటాయి అవి. సో ఇక్కడే పూల్స్ ఉన్నాయి, న్యాచురల్ రాక్ పూల్స్. దాంట్లో దిగి స్నానం చేయాలి. వాటర్ ఎలా ఉన్నాయి నాని? చల్లగా ఉన్నాయా? తడుపుడు పోవాలి. ఇక్కడ పెద్ద రాయి ఉంది. మెల్లగా వెళ్ళు. చూసుకుంటా వెళ్ళమ్మా, చూసుకుంటా వెళ్ళు. అతను చూడండి స్ట్రిప్ మీద నడుస్తున్నాడు, అదేంటో. पानी से वो गाँव में फंसा नहीं होता, तो पानी वाले तो जहाँ फंसना कहने वाला नहीं, ज़्यादा वाला नहीं।